మీరు చెప్పిన విషయాలు చాలా ఓదార్పునిస్తున్నాయి. మీ ఆందోళనంతా ఆయన మీద వేయండి, ఎందుకంటే ఆయనకు మీ మీద శ్రద్ధ ఉంది అనే మాటలు నిజంగా మనసుకు ఎంతో ధైర్యాన్నిస్తాయి. మనసులో ఉన్న ఏ బాధనైనా భారాన్నైనా దేవునికి చెప్పుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అద్భుతమైనవి. మీరు చెప్పినట్టుగా మానసిక సమస్యలతో పోరాడుతున్నప్పుడు ఒంటరిగా అనిపించడం సహజం. మన బాధను పూర్తిగా అర్థం చేసుకునేవారు ఉండకపోవచ్చు, కాని దేవుడు మన మాట వింటాడు, మనల్ని అర్థం చేసుకుంటాడు అనే నమ్మకం ఎంతో ఊరటనిస్తుంది. మీరు ఉదాహరణగా చెప్పిన వ్యక్తి అనుభవం చాలామందికి కనెక్ట్ అవుతుంది. ఆందోళన ఒక్కోసారి ఎలా వస్తుందో, నలుగురిలో ఉన్నప్పుడు కలిగే ఇబ్బంది ఏమిటో స్పష్టంగా చెప్పారు. అలాగే మానసిక సమస్యల వల్ల దేవునికి మన ఫీలింగ్స్ చెప్పుకోవడం కూడా కష్టంగా ఉండొచ్చనేది నిజం. మనసులో వచ్చే ఆలోచనలను నియంత్రించుకోవడం ఒక యుద్ధంలా అనిపించవచ్చు. అయినప్పటికీ బైబిల్ ద్వారా తెలుసుకున్న విషయం చాలా ముఖ్యమైనది. మన ప్రార్థనలు పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి కేవలం దేవునితో ప్లీజ్ నాకు హెల్ప్ చెయ్యి అని మొరపెట్టినా ఆయన వింటాడు, సహాయం చేస్తాడు. మీరు ట్రీట్మెంట్ తీసుకోవడంతో పాటు దేవునికి చెప్పుకోవడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడటం నిజంగా సంతోషించదగ్గ విషయం. మీరు చేసిన మంచి పని ఏమిటంటే కష్టంగా అనిపించినా మీ పరలోక తండ్రిని సహాయం అడగడం. దాని ద్వారానే ఆయన ప్రేమను, సహాయం చేయాలనే కోరికను మీరు తెలుసుకోగలిగారు. ఈ మాటలు చదువుతున్న వారికి కూడా ఇదే నమ్మకం కలుగుతుంది. మన ఆందోళనలు, బాధలు ఎంత పెద్దవైనా దేవునికి చెప్పుకోవడం ఒక గొప్ప బలం. ఆయన మనల్ని వింటాడు, అర్థం చేసుకుంటాడు, తప్పకుండా సహాయం చేస్తాడు.